హాయ్ వివర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో ముందుగా అయితే మీకు ఒకటి చెప్పాలి ఏంటంటే, చాలా మంది కూడా జేఎన్‌టీయూ మొన్న 21, 31, 41 బీటెక్ రిజల్ట్స్ డిక్లేర్ అయ్యాయి కదా! సో కొంతమంది ఫెయిల్ అయ్యామని చెప్పేసి రీవాల్యుయేషన్‌కి, రీకౌంటింగ్‌కి, ఛాలెంజ్ వాల్యుయేషన్ పెట్టుకుంటే పని అవుతుందా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. కొంతమంది ఏమో నంబర్లు చూపించట్లేదు. సో కొన్ని విషయాలు చెప్పాలి. సో జనరల్‌గా ఈ ఇంకా మిగిలిపోయిన రిజల్ట్స్ 32, 11, 42, 22, 12 ఏవైతే ఉన్నాయో బీటెక్‌వి, అది R23 అయినా, R20 అయినా, R19 అయినా, R16 అయినా. సో ఇప్పుడు ఇక్కడ మీకు ఒక్కొక్కటి పోల్ కనిపిస్తా ఉంటది చూడండి. సో దాని ప్రకారం మీరు చూసుకోండి. అసలు పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగిందని చెప్పేసి. సో దాంట్లో కొన్ని లొసుగులేంటో కూడా నేను చెప్తాను. మీరు చేసే తప్పిదాలు ఏంటో కూడా. ఓకేనా? సో ముందుగా అయితే ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్‌లో అయితే ముందు జాయిన్ అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేయండి. అయితే ఇక ఇందులో వచ్చేసరికి ఏంటంటే మొన్న 21, 31, 41 బీటెక్ రిజల్ట్స్ డిక్లేర్ అయినాయి. ఇక 21 బీటెక్‌కి పోల్ కండక్ట్ చేసాము. పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగిందని. సో 21 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ పర్లేదు బానే జరిగింది. ఇంతకు ముందుతో పోల్చినట్టయితే కొంచెం టఫ్‌నెస్ అనేది తగ్గిందనే చెప్పుకోవాలి. అక్కడ కనిపిస్తుంది కదా! ఇక తర్వాత 31 బీటెక్ చూసుకుంటే సో 21 కన్నా, 41 కన్నా 31 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ ఈసారి కొంచెం ఈజీగా జరిగింది. ఓకేనా? సో దానికి పోల్ కండక్ట్ చేసాం కనిపిస్తుంది అది. ఆ తర్వాత 41 బీటెక్ చూస్తే ఎప్పుడు అసలు 41 బీటెక్ పేపర్ వాల్యుయేషనే ఈజీగా జరుగుతది జేఎన్‌టీయూకే కన్నా. ఈసారి కొంచెం టఫ్‌నెస్ పెరిగినట్టుంది. ఆ పోల్ చూస్తే మీకు అర్థమైపోతుంది. సో ఇలా చూసుకున్నట్టయితే ఎప్పుడుతో పోల్చినట్టయితే ఈసారి పేపర్ వాల్యుయేషన్స్ బానే ఉన్నాయి. అయితే ఇంకా అక్కడ కూడా ఫెయిల్ అయిన వాళ్ళు ఎలా ఫెయిల్ అయితారు అంటే, సో ఇప్పుడు ఏ రిజల్ట్స్ ఎట్లా రాబోతున్నాయి ఏంటి దాని గురించి చెప్పబోయే ముందు ఒకటే చెప్తున్నానండి. అరకొరగా ఎగ్జామ్ రాస్తే అంటే కంటెంట్ లేకుండా ఏది పడితే అది రాస్తే మాత్రం మీకు అయితే పాస్ చేయట్లేదండి ఇవాళ రోజున. జేఎన్‌టీయూ వచ్చేసరికి యూనివర్సిటీలో జరుగుతా ఉంది పేపర్ వాల్యుయేషన్ అనేది. సో స్ట్రిక్ట్‌గా చేస్తా ఉన్నారు. ఇంకా చాలా టైం తీసుకొని చేసేవాళ్ళు. ఇప్పుడు కొంచెం తగ్గింది. 2 ఇయర్స్ అవుతుంది కాబట్టిగా నిదానంగా దొరుకుతుంది. సో మీరు కంటెంట్ రాయటం నేర్చుకోండి ఎప్పుడైనా కానివ్వండి. టెక్స్ట్ బుక్స్ చదవటం నేర్చుకోండి. స్టాండర్డ్ బుక్స్. మెటీరియలే. స్టాండర్డ్ బుక్స్. దేనికి దానికి ఉపయోగపడతాయి. ఓకేనా? సో ఇదే పేపర్ వాల్యుయేషన్ సంబంధించింది. ఇక రిజల్ట్స్ పరంగా చూస్తే నెక్స్ట్ 32 బీటెక్ R20, R19, R16 వాళ్ళు ఏవైతే ఉన్నాయో, సో ఈ రిజల్ట్స్ నెక్స్ట్ డిక్లేర్ కావాల్సి ఉందన్నమాట. ఇది కూడా పేపర్ వాల్యుయేషన్ అయితే కంప్లీట్ అయిపోయిందన్నమాట. మార్క్స్ ఎంట్రీకి ఏదైతే ఉందో అది జరుగుతా ఉన్నది. సో పేపర్ వాల్యుయేషన్ అయితే బాగానే ఉంటుంది వీటితో కంపేర్ చేసినట్టయితే. ఎందుకంటే సప్లీ పేపర్స్ చాలా తక్కువ ఉంటాయి కాబట్టి. ఆ తర్వాత వచ్చేసరికి 11 బీటెక్ రెగ్యులర్ సప్లీ. R23, R20, R19, R16 వాళ్ళది. వీళ్ళది వచ్చేసరికి ఇది కూడా పేపర్ వాల్యుయేషన్ అనేది అయితే ఆల్మోస్ట్ చివరికి వచ్చేసిందని అనుకోవాలి. నాకు తెలిసి మిగిలిన లాస్ట్ పేపర్ కూడా కరెక్షన్ అయిపోయి ఉండాలి వాటికి. సో మార్క్స్ ఎంట్రీ స్టార్ట్ అయిన తర్వాత మీ రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేసేస్తారు. సో ఎప్పుడు ఏంటని చెప్తాను నేను ఇప్పుడు. అయితే ఇక తర్వాత 42 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ R19, R16 వాళ్ళదైతే కంప్లీట్ అయిపోయిందండి. అది ఆ రిజల్ట్స్ రావాలి. సో ఈ పాటికే రావాల్సి ఉంది. మరి ఎందుకు డిలే చేశారో నాకు తెలీదు గానీ, ఇక నెక్స్ట్ ఈ సాటర్‌డే లోపు గానీ, లేకపోతే నెక్స్ట్ వీక్ గానీ ఈ రిజల్ట్స్ డిక్లేర్ చేసేదానికి 42 బీటెక్‌దైతే. ఇక 22 బీటెక్ ఏదైతే ఉన్నదో అదొచ్చేసరికి ఏంటంటే పేపర్ వాల్యుయేషన్ అనేది జరుగుతా ఉన్నదండి. సో అది కొంచెం టైం పడుతుంది. ఇక 12 బీటెక్ వచ్చేసరికి ఏదైతే ఉందో సప్లీది R23, R20, R19, R16 అది కూడా పేపర్ వాల్యుయేషన్ అనేది జరుగుతా ఉన్నదన్నమాట. సో ఇప్పుడు రిజల్ట్స్ పరంగా చూస్తే 42 బీటెక్ రిజల్ట్స్ ముందుగా వస్తాయండి. ఆ తర్వాత అది వచ్చే వారంలోపు వస్తాయి. ఆ తర్వాత 32 బీటెక్ రిజల్ట్స్ నెక్స్ట్ డిక్లేర్ అవుతాయండి. మరి 3, 2, 4, 2 ఒకేసారి రిలీజ్ చేస్తారో నాకైతే అంత ఐడియా లేదు గానీ దాని గురించి. ఆ తర్వాత 11 బీటెక్ రిజల్ట్స్ అనేవి ఒక 10 డేస్ లోపే వచ్చేస్తాయి మీకు. ఇక ఆ తర్వాత ఇక 22, 12. సో అది వచ్చిన తర్వాత నేను వీడియో పెడతాను. పోల్ కండక్ట్ చేస్తాను. ఖచ్చితంగా పోల్ చేయండి. మీకు అప్డేట్స్ కోసం ఖచ్చితంగా ఇది తెలియాలంటే టెలిగ్రామ్‌లో జాయిన్ అవ్వండి. థాంక్ యూ సో మచ్.